హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతలు తెల్లారితే ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లోకి అంతకంతకు చేరికలు పెరుగుతుండగా ముఖ్య నేతల పార్టీలు మార్పులు బీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవలే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరగా ఇంకా చాలామంది క్యూలో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సహా లోక్సభ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేష్ వంటి నేతలు కారు దిగి కమలం గూటికి చేరిపోయారు. మరికొంతమంది హస్తం తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు సైతం ఇతర పార్టీలోకి ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి హస్తంలో చేరిపోయారు. లోక్సభ టికెట్లు కూడా దక్కించుకున్నారు. ఇక గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు. బంజారాహిల్స్లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన తాజా రాజకీయ చర్చల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్ నేతలు కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే కేకే, విజయలక్ష్మిలు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే తమ రాజకీయ నిర్ణయంపై బుధవారం తన కుటుంబ సభ్యులతో కేకే భేటీ అయినట్లుగా సమాచారం. గురువారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన రీతిలో గౌరవం దక్కిందని, తాను కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఇప్పుడు సొంత పార్టీ వైపు చూస్తే తప్పేముందంటూ కేకే తన సన్నిహితులతో అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కేశవరావు ఇప్పుడు తిరిగి సొంత గూటికే చేరే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.